రాయలసీమ రంగస్థలం తిరుపతి 3వ రోజు కార్యక్రమంలో ఒంగోలు వారు ప్రదర్శించిన జానపద బృంద నృత్యం సుగాలి నృత్యం ఎంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మన తెలుగువారి సాంప్రదాయ ఆచారాలు వ్యవహారాల కనుమరుగు కాకుండా రంగస్థలి 35వ వార్షిక నృత్య కళోత్సవాల్లో ఈ రోజు 90 మంది చిన్నారులు పాల్గొంటున్నారు. ప్రదర్శన బహుమతిగా వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమలు అందజేస్తూ ఉన్నారు. రాత్రి 7:30 జరిగే కార్యక్రమంలో విజేతలకు నగదు, బహుమతులు, అవార్డులు చిన్నారులకు ఇవ్వనున్నారు. చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, కార్యదర్శి కెఎన్ రాజా, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, అన్నారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, రెడ్డప్ప నాయుడు, ఆమూరు సుబ్రహ్మణ్యం, సిద్ధేంద్ర శర్మ, నారాయణ వెంకటరామయ్య పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశయ్య. రాయలసీమ రంగస్థలి తిరుపతి శ్రీకృష్ణదేవరాయ సంగీత సాహిత్య నృత్యోత్సవాలు మొన్న 12 నుంచి ప్రారంభమైంది. 12, 13, 14 ఈరోజు చివరి రోజు. ఈరోజు కూడా 12వ తేదీ 90 మంది కళాకారులు పిల్లలు చక్కటి నృత్యాలతో ఆహుతుల్ని మంత్రముగ్ధులు చేశారు. నిన్న కూడా మంచిగా 86 మంది పిల్లోళ్ళు చేశారు. ఈరోజు కూడా 100-110 మంది పిల్లోళ్ళు వచ్చుండారు. వివిధ తెలుగు రాష్ట్రాల నుంచి పిల్లోళ్ళు వచ్చుండారు. ఇప్పుడు తెల్లారి నుంచి స్టార్ట్ అయింది. సాయంత్రం 9 వరకు ఉంటుంది. ఈ మధ్యలో 8 పైన ఈ 3 రోజుల్లో ప్రతిభ కనబరిచిన చిన్నారులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ నగదు పురస్కారాలు, అలాగే పార్టిసిపేట్ అయిన